ఓవరాల్గా ఇది పరిస్థితి. అందరికీ గుడ్ మార్నింగ్ కాదు, అందరికీ నమస్కారం. సర్లే, మిగిలిన విషయాలు ముందర మళ్ళీ మాట్లాడుకుందాం. సెల్ఫ్ మోటార్ రిపేసిందన రెడీ చేయించాను. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ కప్పు పోయిందంట. దీంట్లో ఉండే బేరింగ్తో సహా పోయింది. మొత్తం ఇది మాత్రం 1500 అవుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతానికి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఉంటే మనం చూసుకుందామని చెప్పి ఇప్పుడు వరకు అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. 350 రూపాయలు అయింది. ప్రస్తుతానికి టైం అయితే 7:30 అవుతుంది. ఇది పరిస్థితి. ఏంటి బ్రదర్ ఇక్కడ ఆయిల్ కారు ఉన్నది? ఏంటి బ్రదర్ ఇక్కడ ఆయిల్ కారు ఉన్నదంటే, ఇది వచ్చిందనా నేను ఇక్కడ ఆయిల్ చెక్ చేశా. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, వెంటనే కారిపోయింది అది. కానీ ఇదైతే ఇంజిన్లో ఉండే సమస్య. చూద్దాం ఎన్ని రోజులు ఏం జరుగుతుంది అనేది. 6 గంటలకు వస్తే ఇప్పుడు టైం 7:51. ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. దేవుడా, నిజంగానే ఈ కథలంతా ఉండకూడదని కొత్త బండికి కావాలని ఎంత ట్రై చేసినా పుయ్యి వీడి చేతుల్లో ఇరుక్కొని ఇప్పుడు బాధపడతాను. డబ్బులు వెనక్కి రావు, బండిని నేనేం చేసుకోలేను. చేయగలిగిందల్లా ఒకటే, ఈ నెల లోపల కష్టపడి ఎంతో కొంత సంపాదించుకోవాలి. ఇది తప్ప ఇప్పుడు వేరే మార్గమే లేదు. టైం అయితే ఇప్పుడు 1:33 అవుతుంది, అర్ధరాత్రి. సిచ్యువేషన్ ఏంటంటే 9 గంటలకు వచ్చాను కదా, కొంచెం డల్గా ఒక 350 రూపాయలు సంపాదించేసి ఖాళీగా కూర్చోండా. బాగా కూర్చొని విసుగొచ్చేసి ఇప్పుడు అర్ధరాత్రిలో ఇంటికి బయలుదేరినాయి 1:30కు. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మ డ్యూటీకి వెళ్ళి అమ్మని తీసుకొని వదిలేస్తే ఓ పని అయిపోతుంది. ఎలాగూ ఆదివారం పెట్టేసింది. ఇంతసేపు లేకుంటే మొన్న ఒక వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, దాదాపు వచ్చే 1 నెల రోజులు నేను ఏ చర్చికి కూడా వెళ్ళను, నేను ప్రశాంతంగా ఆటో తోలుతాను, నేను రోజుకు 1000 రూపాయలు సంపాదించాలి, కొత్త ఆటో కొనుక్కోవాలి అని చెప్పాను. కానీ నాకు జస్ట్ ఇప్పుడే ఒక బైబిల్ వాక్యం ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే అది వివరించి కూడా చెప్తాను నేను, కానీ జస్ట్ అర్థం చేసుకుంటానని చెప్తాను. మిమ్మల్ని అందరినీ క్రైస్తవులకు రమ్మని చెప్పడం లేదు, యేసుక్రీస్తుని నమ్ముకోమని కూడా నేను చెప్పడం లేదు. అది ఏంటంటే, యెహోవా ఒక ఊరిని కాపాడని ఎడల కాపలా కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని చెప్పి బైబిల్లో ఒక మాట ఉంది. అంటే దేవుడు ఒక ఊరిని కాపాడకపోతే ఒక వ్యక్తి నైట్ అంతా మేల్కోండి, లేకుంటే ఒక సమూహం నైట్ అంతా మేల్కోండి, ఆ ఊరికి ఏ ప్రమాదం రాకుండా కాపాడాలి అని ఒక సమూహం అనుకుంటే కూడా దేవుడు కాపాడకపోతే ఆ ఊరిని ఎవరు కాపాడలేరు, మేల్కొని ఉండి వాళ్ళు ఏమి చేయలేరు అంటుంది. అలాంటప్పుడు రాబోయే 30 రోజుల్లో నేను 30,000 సంపాదిస్తాను, నేను ఆటో కొనుక్కుంటాను అనేదానికి అది దేవుడు అనుమతిస్తే జరుగుతుంది. ఒకవేళ దేవుడు అనుమతించలేదనుకో, నేను రాత్రి పగళ్ళు రోడ్డు పైన ఉండి నిద్రాహారాలు లేకుండా, ట్యాబ్లెట్లు అయిపోయినా సరే ట్యాబ్లెట్ కొనుక్కోకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, ఆహారం సరిగా తినకుండా ఎంత కష్టపడినా వేస్టే కదా అని చెప్పి నా మనసు కనిపించింది. ఓకే, ఏదైతే అది అవుతుంది, మనం ప్రశాంతంగా ఆదివారం చర్చికి పోదామని ఫిక్స్ అయిపోయా. ఖచ్చితంగా నష్టం రాని కష్టం రాని ఏది ఏమన్నా అయిపోని, ఎందుకు దేవుడు జరిగించకపోతే ఆ కార్యం జరగదు. పోయిన ఆదివారం అనుకుంటాను బైబిల్లో ఒక మాట చర్చిలో ఫాస్ట్ చెప్పాడు. ఏమనంటే, మనం ఎదుటి వాళ్ళకి ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాలంటే కూడా దేవుడి అనుమతి కావాలి అని. ఆ విధంగా నేను నాలో ఎన్నో అనుకున్నంత మాత్రాన అవన్నీ జరగాలంటే వాటికి కూడా ఒకవేళ దేవుని అనుమతి కావాలేమో. అలాంటప్పుడు నేను నా పరిస్థితులు బట్టి, నా ఆలోచనలు బట్టి నేను ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి? ఒకవేళ నా ఆలోచనలతో నేను చర్చికి పోకుండా ఏమి సంపాదించేద్దాం అనుకుంటాను, ఏమి సాధించేద్దాం అనుకుంటాను, ఇవన్నీ నేను చేశాను అనుకుంటే, ఒకవేళ దేవుడు కొత్త ఆటో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అంటే అప్పుడు ఏం చేయాలా? ఆల్మోస్ట్ ఒక 8 నెలలు నా ఫ్రెండ్ ఆటో నేను తోలాను, చంద్ర ఆటో.
కానీ ఆ 8 నెలలు నేను ఏం సంపాదించాను? సరే, ఏం సంపాదించి పెట్టుకున్నాను? దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? ఏమీ లేదు కదా. ఇప్పటి వరకు ఆటో ఫీల్డ్కి వచ్చేటువంటి 13 సంవత్సరాల్లో నేను ఎప్పుడు 30 రోజుల్లో 30,000 సంపాదించాలి అని అనుకోలేదు. ఒకవేళ కనీసం రోజుకో 1000 రూపాయలు లెక్కన, లేకుంటే నెలకు ఒక 15,000 సంపాదిస్తే చాలు అని కోరుకునే రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే నేనేమన్నా సంపాదించానా? లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడేదో నేను చేస్తానో, ఇప్పుడేదో పడతానో, ఇప్పుడేదో జరిగిపోతుంది అనుకుంటే అదేమన్నా జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి భగవంతుడు ఏదైనా దయ చూపించి ఇస్తే జరుగుతుంది అని నేను నమ్మేటప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కదా అని నాకు ఆలోచన వచ్చింది. కాబట్టి సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు, ఆదివారం అయితే చర్చికి వెళ్తాను. ఈరోజు శనివారం నైట్, టైం అయితే 1:30 అని చెప్పాను కదా. ఇంకా ఎంత సంపాదిస్తానో, ఏం సంపాదిస్తానో నాకు కూడా అయితే తెలియదు. అటు తర్వాత వరుసగా ఓవరాల్గా మంగళవారం నైట్ నుంచి మంగళవారం నైటు, బుధవారం నైటు, గురువారం నైటు, శుక్రవారం నైటు 4 నైట్లు ఓవరాల్గా కలుపుకొని నికరంగా 4,000 సంపాదించాను. ఒక 1,000 రూపాయలు కరెంటు బిల్లు, ఒక 1,000 రూపాయలు ఇంటికి సంబంధించి ఖర్చులు అన్నీ పోను ఒక 2,000 అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు రాత్రి కానీ 1,000 రూపాయలు సంపాదిస్తే ఆ 1,000 రూపాయలు అనేది ఇంటి బాడీ కట్టాలి. అది సంగతి. చూద్దాం ఏం జరుగుతుందో. సంపాదించి ఇంటి బాడీ కడతానా, లేకుంటే ఆల్రెడీ పక్కన పెట్టుకునే డబ్బులు తీసి ఇంటి బాడీ కడతానా అన్నది దేవుని దయ. చూద్దాం ఇంకా నా లైఫ్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో. తెల్లవారుతూ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇంటికి పోతానే అనేటువంటి భయం వచ్చేసింది. కపిల్ తీర్థం నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే సుమారు 11-12 కిలోమీటర్లు. ఇంత డిస్టెన్స్ నేను ఎలా వెళ్ళగలను? భయంకరమైన నిద్రమత్తు. దానివల్ల వీడియో ఎండింగ్ చెప్పడానికి కూడా ఓపిక లేదు. ఏదేమైనా ఫైనల్గా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాను. మన టార్గెట్ ప్రకారం అయితే 1,000 రూపాయలు అయితే సంపాదించేశాను. ఇంతకీ ఇంకా చర్చికి వెళ్తానా లేదా ఏంటి అనే విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో తెలుస్తాయి. ఓకే, బాయ్.